ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వాక్యంలో చూసినట్లయితే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానై వారి దేవుడై వారికి తోడై ఉండి వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్. దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశము, దేవుడు మరి ఏ యోగ్యత లేని మంటి ఘటమైన మనుషుల మధ్యలో మనుషులతో ఆయన నివాసము చేయాలి అని దేవుని యొక్క సంకల్పమై ఉంటూ ఉండగా, మానవుడు ఆది మొదలు దేవునికి దూరమై ఆ యొక్క సహవాసాన్ని కోల్పోయినప్పుడు క్రీస్తు ప్రభు మానవ పరిస్థితి అంతటిని ఆయన గమనించి తన ప్రాణాన్ని ధారపోసి మనకు కృపను మరి కృపా సత్యములను ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నిన్ను నన్ను కోల్పోయిన మహిమంతటిని, సహవాసం అంతటిని మరి తిరిగి మనకు అనుగ్రహించాలి అని దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవుని యొక్క ఉద్దేశమును వింటున్న నీవు మరి నిన్నెంతగానో ప్రేమించి నీ కొరకు తన మహిమంతటిని విడిచిపెట్టి తనతో నీతో ప్రభువు ఉండులాగున దేవుడు కోరుతూ ఉంటూ ఉండగా, ఇదిగో ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో తన వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా నీ హృదయాన్ని దేవుడు తట్టుచూ ఉండగా, నీ హృదయాన్ని దేవునికి తెరిచినట్లయితే ప్రభుతో నీతో ప్రభువు కలిసి యుగ యుగములు ఆయన నిత్య మహిమలో నిత్య రాజ్యములో ఉండునట్లు ఆ యొక్క ప్రభువుని నీవు ఆహ్వానించి నీ యొక్క పరిస్థితి, నీ యొక్క పాప జీవితం అంతటి నుంచి నీవు విడిపించబడి దేవుని చేత నీవు క్షమాపణ పొందుకొని దేవాది దేవుని నిత్య రాజ్యములోనికి, మహిమ రాజ్యములోనికి నీవు నడిపించబడాలి.